హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు బేబీస్ కిచెన్. బతుకమ్మ సంబరాలు ఈరోజు 9వ రోజు, అంటే పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. సో మా ఇంట్లో ఎట్లా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూస్తూ ఉండండి బేబీస్ కిచెన్ 225. చూసే వాళ్ళందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ మేము ఏంటంటే ఇట్లా వాకిట్లో ఎక్కడైతే బతుకమ్మ పెట్టి ఆడతామో అక్కడ పసుపు కుంకుమతో ముగ్గులు వేసుకుంటాము. ముగ్గులు వేసుకుని దీనిపైన పీట పెట్టి దానిపైన బతుకమ్మని పెడతామన్నమాట. సో చూడండి మా ఇంట్లో బతుకమ్మ, ఇది మా బతుకమ్మ. సో 2 బతుకమ్మలు చేస్తాము, ఒకటి పెద్దది ఒకటి చిన్నది తోడుకి. అట్లాగే గౌరమ్మను కూడా చేసుకుంటాము ఈరోజు. 9 రోజులలో గౌరమ్మని, పసుపు గౌరమ్మని చేసేది ఈరోజే. సో ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా మేము మలీద లడ్డూలు, పులిహోర, దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. సో ఆల్రెడీ నేను మలీదని ఛానల్లో పెట్టాను, నేను లడ్డు ఎట్లా చేయాలనేది. సో పులిహోర, దద్దోజనం అనేది వరలక్ష్మి వ్రతం అప్పుడే పెట్టాను. సో అవి కూడా ఒకసారి చూడండి. సో ఇట్లాగా అమ్మవారికి మేము పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇస్తాము, ఇచ్చి తీసుకెళ్తాం బయటికి. అయితే పెద్ద బతుకమ్మకి మేము కంపల్సరీగా సీతాఫలం అనేది కూడా సమర్పించుకుంటాము. సీతాఫలం అనేది మనకి శీతాకాలానికి ప్రతీకగా సీతాఫలము సమర్పించుకుంటాము. ఇలాంటి బతుకమ్మ పండుగ అనేది ప్రపంచంలో అసలు ఎక్కడ కూడా ఉండదు మనకి, అంత అద్భుతమైన పండుగ. సో అంత అద్భుతమైన పండగకి ఒక మంచి పాట. అంబంబ భారతి ఉయ్యాలో, అమ్మ భారతి ఉయ్యాలో, భరత ఖండంబులో ఉయ్యాలో, బంగారు తల్లివే ఉయ్యాలో, నీ తల కిరీటాన ఉయ్యాలో, హిమగిరి పర్వతం ఉయ్యాలో, నీ కాల కడియాన ఉయ్యాలో, కన్యాకుమారి ఉయ్యాలో, నీ కుడి భుజమున ఉయ్యాలో, గోమతి నది ఏ ఉయ్యాలో, నీ ఎడమ భుజాన ఉయ్యాలో, 7 అక్క జిల్లెలు ఉయ్యాలో, నీ గర్భనుంది ఉయ్యాలో, నల్ల బంగారం ఉయ్యాలో, నీ మట్టిలుంది ఉయ్యాలో, మణిమాణిక్యాలు ఉయ్యాలో, గలగల నవ్వితే ఉయ్యాలో, గంగై పారిందే ఉయ్యాలో, గంగై పారితే ఉయ్యాలో, బంగారు పంటలే ఉయ్యాలో, దయగల తల్లివే ఉయ్యాలో, భూమి భారతి ఉయ్యాలో, పుట్టాలి తల్లి ఉయ్యాలో, మళ్ళీ మళ్ళీ ఉయ్యాలో, నీ గడ్డ మీద ఉయ్యాలో, పువ్వై పుట్టాలి ఉయ్యాలో, చేరాలి చరణాలు ఉయ్యాలో, పుణ్యభూమి ఏ ఉయ్యాలో, పురుషోత్తమునిగానే ఉయ్యాలో, శ్రీరామచంద్రుడే ఉయ్యాలో, కనని నీ భూమి ఉయ్యాలో, ముద్దుల తల్లివే ఉయ్యాలో, మునులను కంటివే ఉయ్యాలో, నీ గాలి వీసితే ఉయ్యాలో, వేదనాదాలే ఉయ్యాలో, కనకనంలోన ఉయ్యాలో, కాశీనగరం ఉయ్యాలో, అన్నపూర్ణవై ఉయ్యాలో, ఆకలి తీర్చితివి ఉయ్యాలో, నీ చీర రంగే ఉయ్యాలో, పచ్చని పొలాలు ఉయ్యాలో. ఇంటి ముందర ఒక 5 పాటలు పాడేంత వరకు ఆడుకొని ఆ తర్వాత శివాలయంకి వెళ్ళి
ఎంత ఆడినా తనివి తీరదు, కానీ ఇంకెంతసేపు ఆడతాం. సో మనం గంగమ్మ దగ్గరికి వచ్చి గౌరమ్మని గంగమ్మలో వదిలేయాల్సిందే. అయితే అందరూ అనుకుంటారు, అబ్బా ఏంటిది ఆటలు పాటలు పాడి అమ్మవారికి 9 రోజులు పూజ చేసి ఇట్లా నీళ్ళల్లో వదలడం ఇదేంటి అని అంటారు. కానీ ఇది చాలా కరెక్ట్. మన పెద్దవాళ్ళు ఏది పెట్టినా కూడా దాంట్లో చాలా పెద్ద అర్థం ఉంటుంది. గౌరమ్మ శివయ్య దగ్గరికి చేరాలి అని అంటే గంగమ్మ తీసుకెళ్తుంది. గంగమ్మ ఎందుకు తీసుకెళ్ళాలంటే గంగమ్మ వచ్చేది శివయ్య తలపై నుండి, మళ్ళీ గౌరమ్మ వచ్చేసి శివయ్య అర్ధభాగం. సో ఈ విధంగా గంగమ్మ గౌరమ్మని శివయ్య దగ్గరికి చేరుస్తుంది. సో ఎంత మంచి భావం కదా ఇది. సో ఇందులో తప్పేమీ లేదు. మనం చాలా సంతోషంగా పంపించాలి గౌరమ్మని. సో ఇలా శివయ్య దగ్గరికి చూడండి ఎంతమంది గౌరమ్మలను పంపించిండ్రో. మనం పంపిస్తే మాత్రం గౌరమ్మ ఎక్కువ రోజులు ఉండగలుగుతుందా ఏంటి? మళ్ళీ 20 రోజులు అయితే లక్ష్మీదేవి రూపంలో మన ఇంటికి వచ్చేస్తుంది కదా దీపావళి రోజున. అందుకే సంతోషంగా మనము గౌరమ్మని శివయ్య దగ్గరికి పంపించాలి. మన భారతీయులు ప్రతి ఒక్క దాంట్లో దేవుణ్ణి చూస్తారు కదా, దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనమే ఈ పండగ. పువ్వులో కూడా మనం అమ్మవారిని భావించి పూజిస్తాము. ప్రతి పువ్వు కూడా ఆ దేవుడి చరణాలకి చేరుకోవాలని దాని కోరిక. సో ఇట్లాంటి అద్భుతమైన పండుగ ఇంకెక్కడ ఉండదు. సో మన తెలంగాణలో ఉండడం, అక్కడ మనం పుట్టడం మన అదృష్టం.